అల్లు జగన్మోహన్ రావు, అల్లు జగన్మోహన్ రావు 50,000 జగన్మోహన్ రావు. నెక్స్ట్ పేరు కూడా చదవండి. మరిజెట్ రెఫరెన్స్ కేకి విజయలక్ష్మి 31,248. మురిమాల వెంకట్రావు గారు 39,939 వెంకట్రావు గారు. రాలేనప్పుడు మీరు రావచ్చు, ఓపెన్ చేసి మీరు రావచ్చు, మళ్ళీ రావాలని ఏం లేదు కదా. అందరికీ మిమ్మల్ని ఎడ్యుకేట్ అనుపోజు రఘురామ్ కుమార్, అనుపోజు రఘురామ్ కుమార్ 30. కడియాల ఝాన్సీ లక్ష్మి 1,23,725 రూపాయలు. కడియాల ఝాన్సీ లక్ష్మి అది అమ్మగారు అంటారు. ఇచ్చేవచ్చండి. చెల్లు షఫీ బేగం 33,275 రూపాయలు. షఫీ బేగం 33,275 రూపాయలు. పార్వతీ గారు, వ్యక్తి పార్వతీ గారు 74,922. ఆంధ్ర లక్ష్మీ రాజ్యం 23,543 రూపాయలు. నిద్దే నారాయణ స్వామి 24,253 రూపాయలు. నల్లమిల్లి ప్రసాదరావు 30,000. నల్లమిల్లి ప్రసాదరావు 30,000. ఎక్కడ నేసంగా వస్తున్నా. పరసా వెంకటేశ్వరరావు 35,006 రూపాయలు. పరసా వెంకటేశ్వరరావు. దారి దుర్గాంబ 42,000 రూపాయలు. దారి దుర్గాంబ 522 రూపాయలు. మల్లా సురేంద్ర 37,205 రూపాయలు. బయ్యారపు వినోద్ కుమార్ 44,231 రూపాయలు. షేక్ బషీరా 30. లబ్ధి సత్యనారాయణ. రౌతు రామలక్ష్మి 50,000 రూపాయలు. రౌతు షేక్ దాదా 1,07,731 రూపాయలు. షేక్ దాదా. బొమ్మన వరలక్ష్మి 29,003. కాళీ స్నేహలత 2,98,638 రూపాయలు. 48,289. గడ్డ వెంకటరమణ శివకుమారి 44. నిరంజన్ గారు తనకాల సత్యవతి 66,000. తప్పా నాగలక్ష్మి 23,920 రూపాయలు. బుద్ధా కొండలరావు 74,092 రూపాయలు. బుద్ధా కొండలరావు. విజయ కుమారి 23. ఏగిరెడ్డి చిన్నమ్ములు 1,20,000. పక్కన మిరియాల బాలకృష్ణ 36. బాలకృష్ణ. కొండేటి సుబ్బమ్మ 20. శంకా వెంకట్రావు 67. శంకర్ పట్నాయక్ 30,786 రూపాయలు. ఏలూరు నియోజకవర్గంలో ఎవ్వరు ఇబ్బంది పడకుండా ఇవాళ వరకు కూడా మాకు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ రాలేదన్న వాళ్ళు ఒక్కరు కూడా లేకోకుండా మీరు ఒక్కోసారి టైం అయిపోయినా సరే ఆ సంవత్సరం అయినా కూడా ఇంతకుముందు సంవత్సరం అయినా కూడా తెచ్చాము. ఇవాళ 3 నెలలు అయితే 6 నెలల లోపు అయినా కూడా కొంతమందికి తెలియక మేము 6 నెలలు అయిపోయిందని తెచ్చుకోలేము. అలాగే మనిషి చచ్చిపోయినా కూడా వాళ్ళకు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ మీరు ట్రీట్మెంట్ చేయించుకున్నారంటే వాళ్ళకు కూడా ఉపశమనం అవసరం. వాళ్ళకు కూడా వాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి ఇచ్చాం. అది గర్వంగా మేము చెప్తున్నాం.
అదే విధంగా మేము ఒక బాధ్యతతో మీ అందరి ఇంటి దగ్గరికి వచ్చాం. ఓటర్ కదా నేను అవ్వచ్చు, మా కార్యకర్తలు అవ్వచ్చు, మా నాయకులు అవ్వచ్చు, అందరం కూడా మేము వచ్చాం. అదే బాధ్యతతో మేము పనిచేస్తున్నాం లేదనేది మీరు అందరూ కూడా గమనించాలి. ఏదైనా కార్యక్రమం చేసే దగ్గర కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్ అన్నదంటే పెన్షన్ ఏ విధంగా ఇస్తుంది అనేది మీరు అందరూ కూడా చూడాలి. ఉచిత బస్సు ప్రయాణం కానీ, అదేవిధంగా ఏదైతే రేషన్ డిపోల్లో మీకు ముసలి వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇంటికి తెచ్చేటట్టుగా, ఇప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చుకునేటట్టుగా, ఇదివరకులాగా ఆటోలు వచ్చి మీరు తీసుకోండి అనేది లేకోకుండా మీ అందరూ కూడా విసులుబాటు. అలాగే తల్లికి వందకు సంబంధించి ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు కూడా చేస్తుంది. అలాగే ప్రశాంతమైన వాతావరణంలో ఇదివరకు 5 సంవత్సరాలు మీరు చెప్పుకోవడానికి కూడా ఎవరు ఉండేవాళ్ళు కాదు. ఈ 5 సంవత్సరాలు నవగడ జరిగిన 5 సంవత్సరాలని మీరు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు, కల్లో కూడా గుర్తుంచుకుంటూ ఉండాలి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఏంటంటే మనం హ్యాపీగా ఉన్నాం కదా, మాకు ఇంకేదో బెల్లం మొక్క పెట్టలేదు కదా అని మీరు ఇదవుతే రేపు వచ్చి మనకు బండరాయిని ఎత్తి మీద పెడతారు. దాన్ని ఎప్పుడు కూడా అది కళ్ళలో కూడా ఆ విధమైన విషయం మళ్ళీ ఇప్పుడు రాకూడదని మీరు అందరూ కూడా అనుకోండి. మీకు నిరంతరం ఎప్పుడైనా సరే ఇబ్బంది వచ్చింది అని అనుకుంటే మీకు అక్కడ నాయకులు ఉంటారు, అక్కడ నాయకులు లేకపోతే 24 గంటలు ఇంచుమించుగా మీకు 18 గంటలు ఈ ఆఫీస్లో ఎవరో ఒకరు మీకు అందుబాటులోనే ఉంటారు. మీరు దాన్ని గుర్తించండి. మేము ఎందుకంటే మేము ఎలాగైతే మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మీ అందరం కూడా ఇంటికి వచ్చినప్పుడు మీరు ఎలా గౌరవించారో అదే గౌరవాన్ని ఇస్తూ మీ అందరికీ కూడా రెండోసారి మిమ్మల్ని చెప్పలా మీరు తెచ్చి ఇచ్చారు. ఇచ్చినప్పుడు మీకు ఏదైనా బిల్లులు లేవంటే తెచ్చుకోమన్నారు. మళ్ళీ మేము ఫోన్ చేసి మిమ్మల్ని పిలిపించడం తప్పితే ఇది ఏమైంది అనేది మీరే కాదు, ఇవాటికి 574 మందిలో ఏ ఒక్కరు రెండోసారి రావడం అనేది జరగల. ఇంకా 150 మందికి మేము ఇవ్వాలి, వాళ్ళు కూడా రెండోసారి రావడం అనేది ఉండదు. ఆఫీస్లో ఫోన్ నెంబర్ నోట్ చేసుకుని మీకు ఏదైతే ఏ కార్యక్రమం అయినా సరే మీకు తెలిసే దగ్గర పెన్షన్ విషయం అవ్వచ్చు ఏదైనా సరే మేము ఫోన్ చేసుకునే కానీ ఆఫీస్కి 10 సార్లు చెప్పడం అనేది ఉండదు. మీ నెంబర్ ఎందుకంటే మీకోసం 6 పనిచేస్తున్నారు, నిరంతరం 6. మీరు ఎవరు వచ్చినా సరే మీ ఆధార్ కార్డు తీసుకుంటారు, మీరు ఏ పని మీద వచ్చారనుకుంటారు, మీ నెంబర్ వేసుకుంటారు, మీకు మళ్ళీ ఇంటిమేషన్ ఇస్తారంటారు. మీరు దీన్ని ఎప్పుడు కూడా వదులుకోవడానికి చూసుకోకండి. ఈ సుఖమైన ప్రభుత్వాన్ని ఎప్పుడు కూడా అనేక మంది అనేక మాటలు చెప్తారు, ఆ మాటలు ఒక చెబుతూ వదిలేండి. ప్రభుత్వం పనిచేసేది ఏ విధంగా బాధ్యతాయుతంగా ప్రజల కోసం పనిచేస్తుందా లేదా అనేది. మన కోరిక తీరకపోవచ్చు, ప్రజలందరూ కోరికలు తీరుతున్నాయా లేదనేది చూడాలి. వ్యక్తిగత స్వార్థం అనేది కాదు, ప్రతి ఒక్కరు కూడా 10 మంది బాగున్నారా లేదా అనేది చూడవలసిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి సందర్భంగా మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఏదైతే సీఎం సహాయ నిధి చెక్కుల పరంపర అనేది ఏలూరు నియోజకవర్గంలో నిరంతరంగా కొనసాగుతుంది. మరి ఇదివరకు ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్నారు అన్న సంగతి కూడా పూర్తిగా ప్రజలందరికీ కూడా తెలిసేది కాదు. ఈ రోజున మనం ఇలా వైద్యం చేయించుకుంటే అత్యవసరంగా డెఫినెట్గా మనం సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకోవచ్చు అనేది నియోజకవర్గంలో అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలిసింది. దానికి ముఖ్య కారణం మరి కూటమి నాయకులు అని చెప్పి సందర్భంగా కూటమి నాయకులందరినీ కూడా అభినందించడం జరుగుతుంది. మరి ఈ 20 నెలల్లో ఏదైతే ఏలూరు నియోజకవర్గంలో మున్నెన్నడూ లేనట్టుగా 40 సంవత్సరాల్లో నాకు తెలిసి అయితే ఇంత చెక్కులు ఇవ్వడం అనేది సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ చెక్కులు ఎక్కడా కూడా ఉండేది కాదు. ఏలూరు నియోజకవర్గంలో మేము వచ్చిన తర్వాత ఇవాళకి ఈ 20 నెలల్లో 5,05,39,612 రూపాయలని 564 మందికి మరి పంపిణీ చేయడం జరిగింది. వాళ్ళతో పాటు మరి ఏదైతే గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో నిరంతరం ప్రజల మధ్యలో ఉన్నప్పుడు వాళ్ళ అవసరాలు ఏంటి అనేది మనకు తెలుస్తుంది. ఏ ఒక్కలో కూడా ఆరోగ్యం పట్ల అజాగ్రత్తగా ఉండకూడదు. వాళ్ళు ఏదైనా సహాయం చేయించుకున్నారు అని అంటే అది ఏదైతే ఎన్టీఆర్ వైద్య సేవలో కవర్ అవుతుంది అన్న వాళ్ళని అందులో చేయించడం జరుగుతుంది. అది కవర్ ఉన్న వాళ్ళకి మీరు అందుబాటులో ఉంటే మీరు సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టించండి అని చెప్పి పదే చెప్పడం జరుగుతుందో దానిలో భాగంగానే మరి ఇదందరికీ కూడా ప్రతి ఒక్కరిని కూడా ఎడ్యుకేట్ చేసి మరి అందరికీ కూడా ఇవాళకి ఏలూరు నియోజకవర్గంలో నాకు సీఎం రిలీఫ్ ఫండ్ అందలేదు అనేది ఎవరు చెప్పట్లేదు అని అంటే దానికి మా కూటమి నాయకులే కారణం అని చెప్పి సందర్భంగా కార్యకర్తలందరినీ కూడా అభినందించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమం అనేది మరి గౌరవ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా అనేక కోట్ల రూపాయలు ప్రజలు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో మరి ప్రతి నెల కూడా ఎప్పటికప్పుడు లేట్ లేకోకుండా ఏది వెళ్ళినా సరే అన్నీ కూడా ఆ ఫైల్ కరెక్ట్గా ఉంది అని అంటే ఇమీడియట్గా పండగ అవ్వచ్చు, అదేవిధంగా జనవరి 1 అవ్వచ్చు, మళ్ళీ ఫిబ్రవరి వచ్చిందంటే ఫిబ్రవరి నెలలో ఏ నెలలో ఆ నెలలో క్లియర్ చేస్తూ ఇవాళకి రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనాన్ని సృష్టించారని చెప్తున్నాం. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని మా ఏలూరు నియోజకవర్గ ప్రజల తరఫున వాళ్ళందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలుపుకోవడం జరుగుతుంది.